ఓం శాంతి. ఈరోజు మురళి 25/8/2024 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 4/11/2001లో బాబా నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ సత్యవాదిగా కండి మరియు సమయానుసారంగా దయాహృదయులుగా అయ్యి బేహద్ వృత్తి దృష్టి కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి. బాబా ఏమంటున్నారు? సత్యంగానూ ఉండాలి, సమయానుసారంగా దయాహృదయులుగానూ కావాలి. బేహద్దు వృత్తి దృష్టి కృతి, బేహద్దు విచారాలను, బేహద్దు దృష్టిని, బేహద్దు కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి అని బాబా అంటున్నారు. ఈరోజు ప్రేమ సాగరుడైన బాబ్దాదా తమ మధురాతి మధురమైన అతి ప్రియమైన ఆత్మిక పిల్లలతో మిలనం జరిపేందుకు వచ్చారు. మీరందరూ మిలనాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా? బాబా అడుగుతున్నారు. పరుగు పరుగున వచ్చారు. మరి బాబ్దాదా కూడా పిల్లల్ని కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చారు. మీరందరైతే ఈ లోకం నుండే వచ్చారు. మరి బాబ్దాదా అయితే పరలోకము మరియు సూక్ష్మలోకము నుండి వచ్చారు. పరలోకం నుండి శివబాబా, సూక్ష్మలోకం నుండి బ్రహ్మబాబా ఇద్దరు వచ్చారు కదా. అందుకు మరి అందరికంటే దూరం నుండి వచ్చిన వారెవరు? ఎవరు దూరదేశీయులు? డబల్ విదేశీయులు దూరదేశీయులు కాదు. అందరికంటే దూరాతి దూరంగా దూరదేశీగా ఉన్నదైతే బాబాని. ఈసారి డబల్ విదేశీ మరియు భారత్వాసీ పిల్లలను చూస్తుంటే బాబ్దాదాకు ఒక విషయంలో చాలా గర్వంగా ఉంది. ఏ విషయంలో గర్వంగా ఉంది చెప్పండి? ఎటువంటి పరిస్థితిలోనైనా బాబాను కలుసుకునేందుకు చేరుకున్నారు అని. విశేషంగా డబల్ విదేశీ పిల్లల ధైర్యాన్ని చూసి బాబ్దాదాకు గర్వంగా ఉంది. డ్రామా ఆటను కూడా చూపించింది. డ్రామా కూడా ఆటను చూపించింది. ఆ సమయంలో ఏదైనా ఫారెన్ కంట్రీస్లో ఇబ్బంది లేదా వీసా ప్రాబ్లమ్స్ లేదా ప్రకృతి యొక్క గలబాలు జరుగుతూ ఉండొచ్చు. అందుకయ్యే బాబా అంటున్నారు డ్రామా ఆటను కూడా చూపించింది. కానీ తండ్రి మరియు పిల్లల మిలనాన్ని డ్రామా కూడా ఆపలేకపోయింది. మరి అటువంటి ధైర్యవంతులైన పిల్లలపై బాబ్దాదా గారు విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు. అన్ని విఘ్నాలు సహించుకొని వస్తే బాబా దగ్గరికి బాబా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు ధైర్యం పెట్టొచ్చినందుకు. ఇప్పుడు ఈ క్షణంలో పిల్లలు ఎవరు ఏ వరదానాన్ని కోరుకుంటే ఆ వరదానం లభిస్తుంది. భోలానాథుని రూపంలో బాబా ఉన్నప్పుడు ఏ వరదానం కావాలంటే ఆ వరదానం లభించేస్తుంది, సహజంగా లభించేస్తుంది. కానీ ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృత వేళలో మరియు కర్మయోగి స్థితిలో పదే పదే మనసులో గుర్తు తెచ్చుకోవాలి. అమృత వేళలోనూ గుర్తు తెచ్చుకోవాలి మరియు కర్మయోగి స్థితిలో కూడా గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడే వరదానం యొక్క ఫలము బలము లభిస్తుంది. బాధపడద్దు, వరదానం ప్రాప్తించింది. స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుంది కదా, కళ్ళల్లో కంటిపాప ఉంటుంది కదా. అలా సదా కళ్ళల్లో బాబా బిందువుని ఇముడ్చుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకోగలరా లేదా కష్టమా? ఏ విధంగా స్థూల బిందువు నిరంతరంగా ఉంటుందో అలా కళ్ళల్లో నిరంతరం బాబా బిందువు కూడా ఇమిడి ఉండాలి. ఇముడ్చుకున్నారా అడుగుతున్నారు బాబా. సరిగ్గా అమరిందా? మనం ఇముడ్చుకున్నా అది సరిగ్గా కూర్చోవాలి కదా, బయటకు వచ్చేయటం లేదు కదా. ఒకవేళ నయనాలలో నిరంతరం బాబా బిందువు ఇమిడి ఉన్నట్లయితే మరే ఇతర వైపులకి కూడా నయనాలు ఆకర్షించబడవు. శ్రమ పడడం నుండి విడుదలైపోతారు. వేరే వైపుకి దృష్టి పోనే పోదు. పూర్తిగా సురక్షితులుగా అయిపోతారు. ఏం జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన బాబా ఇమిడి ఉండాలి. సదా కళ్ళల్లో ఇమిడి ఉన్నట్లయితే మనసులో కూడా వారే ఇమిడి ఉంటారు. మనసులో ఉంటే కళ్ళల్లో ఉంటారు, కళ్ళల్లో ఉంటే మనస్సులో ఉంటారు. కనుక మనస్సులో మరియు నయనాలలో ఇముడ్చుకునేందుకు విధి బాబ్దాదా సాహెబ్ అయిన భగవంతుణ్ణి సంతోషపరచడం. మరి సాహెబ్ సంతోషపడ్డారా?
బాబ్దాదాని సాహెబ్ అని కూడా అంటారు. సాహెబ్ మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారని భావిస్తున్నారా? ఎంత శాతం సంతోషించారు? కొందరు 99% అనిపిస్తే అని చెప్తే, కొందరు 75% అని చెప్పారు. శబాష్, అభినందనలు, ధైర్యంగా చెప్పినారు. బాబ్దాదాను సంతోష పెట్టడం చాలా సహజం. బాబ్దాదాను సంతోషపరిచేందుకు సహజమైన సాధనం సత్యమైన మనస్సు. సత్యమైన మనస్సు, సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ. భగవంతుడు రాజీ కావాలంటే చాలా కష్టపడక్కర్లేదు, సత్యంగా ఉంటే చాలు. స్వచ్ఛ హృదయము, సత్య హృదయము ఉండాలి, సత్యమైన మనస్సు ఉండాలి. సత్యమైన మనస్సును చూసి సాహెబ్ సంతోషిస్తారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతయే మహానత. ఎవరైతే సత్యమైన మనస్సు కలిగిన వారుగా ఉంటారో వారు సదా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ సంపర్కాలలో రాజయుక్తులుగా ఉంటారు, అనగా రహస్యయుక్తులుగా ఉంటారు, అనగా రహస్యాన్ని అర్థం చేసుకొని ఉంటారు. అందుకు తగినట్లుగా నడిచేవారు. రహస్యాన్ని అర్థం చేసుకొని దాని అనుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. మేము ఎంతవరకు రాజయుక్తులుగా ఉన్నాము అనేదాన్ని పరిశీలించుకునేందుకు గుర్తు, ఎవరైతే రహస్యాన్ని తెలుసుకుంటారో వారు ఎప్పుడూ తమ స్వస్థితి వలన కోపంలోకి రారు, అనగా చింతించరు. మరియు సంకల్పంలో కూడా, వృత్తిలో కూడా, స్మృతిలో కూడా, దృష్టి ద్వారా కూడా ఎవరిపైన కోపం చేసుకోరు. దేంట్లో బాబా అంటున్నారు, మాటల ద్వారానే కాదు, సంకల్పంలో, వృత్తిలో, స్మృతిలో, దృష్టిలో. ఎందుకంటే వారు అందరి యొక్క మరియు స్వయం యొక్క సంస్కార స్వభావాన్ని తెలుసుకునే రాజయుక్తులుగా ఉంటారు. మరి బాబాను సంతోషపరిచేందుకు విధి రాజయుక్తంగా నడవడం. మరియు రాజయుక్తమనగా స్వయంపై కోపగించుకోకూడదు మరియు ఇతరుల పట్ల కూడా కోపంలోకి రాకూడదు. రహస్యయుక్తంగా నడవడం అంటే, సత్యమైన మనస్సుని కలిగి ఉండడం అంటే బాబా రహస్యం చెప్తున్నారు. సదా సంకల్పాలు, మాటలు, కర్మ, సంబంధ సంపర్కంలో రాజయుక్తులుగా అంటే రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళుగా ఉంటారు, సత్యమైన మనస్సు కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ యొక్క వృత్తి, దృష్టి, కృతి మరియు సంబంధ సంపర్కంలో ఎలా ఉంటారు అనేది బాబా చెప్తున్నారు. సదా సమయమనుసారంగా మీ మనస్సు, బుద్ధిని స్వప్నంలో కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. బాబ్దాదా అయితే శక్తులను ఇస్తారు, కానీ అవసరమైన సమయంలో ఆ శక్తులు ఉపయోగపడడం లేదు అని కొంతమంది పిల్లలు అంటారు. ఆత్మిక సంభాషణలో చెప్తూ ఉంటారు. బాబ్దాదా విశేషంగా పిల్లలందరి సహచరుడైన కారణంగా ఆ సంబంధంతో విశేషంగా అటువంటి సమయంలో అదనపు సహాయాన్ని కూడా ఇస్తారు. ఎందుకని ఇస్తారు? పిల్లలను సంపన్నంగా తయారు చేసి తోడుగా తీసుకొని వెళ్ళేందుకు బాబా బాధ్యులు. ఆ సమయంలో అట్లాంటి అవసరం ఉంది అంటే బాబా సహచరుడంటే దాని కారణంగా ఆ సమయంలో ఆ సహాయాన్ని కూడా ఇస్తారు. ఎందుకంటే మిమ్మల్ని నేను సంపన్నంగా చేసి ఇంటికి తోడుగా తీసుకెళ్తాను అంటున్నారు బాబా. దానికి బాబా బాధ్యుడై ఉన్నారు. కనుక బాబా తన బాధ్యతను విశేషంగా అటువంటి సమయంలో నిర్వర్తిస్తారు. కానీ బాబా ఇచ్చే శక్తిని పొందేటువంటి శక్తి మనకు కూడా ఉండాలి కదా. కానీ అప్పుడప్పుడు పిల్లల మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ అనే స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. బాబా ఏమంటున్నారు? మన మనస్సే క్యాచింగ్ పవర్ కదా. ఈ క్యాచింగ్ పవర్ లేకుండా ఉంటుంది, ఆ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. అప్పుడు మనం బాబా చెప్పినటువంటి డైరెక్షన్స్ని మనం తెలుసుకోలేకపోతాం కదా. అది బాబా అంటున్నారు, ఆఫ్ అయి ఉంటుంది. మరి అటువంటప్పుడు బాబా ఏం చెయ్యాలి? బాబానే స్విచ్ ఆన్ చేసుకోవాలి కదా. ఆలోచించండి. అటువంటప్పుడు ఏం చేయాలి బాబా? అయినా కానీ బాబా అయితే స్విచ్ ఆన్ చేసేందుకు, తెరిచేందుకు ప్రయత్నిస్తారు, కానీ అందుకు సమయం పడుతుంది. కనుక మళ్ళా ఎప్పుడైతే స్విచ్ ఆన్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఆలోచిస్తారు. ఏమని? అలా చెయ్యకుండా ఉండాల్సింది కానీ జరిగిపోయింది అని అంటూ ఉంటారు. కనుక సదా మీ మనస్సు యొక్క క్యాచింగ్ పవర్ని
దీనినే మీ భాషలో టచింగ్ పవర్ అని అంటారు. ఆ టచింగ్ లేదా క్యాచింగ్ పవర్ అనే స్విచ్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడూ ఆన్ చేసి పెట్టుకోండి. అంటే బాబాతో ట్యూన్ అయి ఉండాలి. ఆ స్విచ్ ఆఫ్ చేయాలని మాయ ప్రయత్నిస్తుంది. క్షణకాలంలో ఆఫ్ చేసేసి మాయ వెళ్ళిపోతుంది. కనుక ఎలాగైతే సమయం నాజూకుగా ఉందో ఇప్పుడు ఇంకా నాజూకుగా అయ్యేది ఉంది. భయపడరు కదా, భయపడాల్సిన పని లేదు. ఏది జరగాలనో అది జరుగుతుంది. కానీ మన ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉండాలి. మన సాధన. బాబ్దాదా ముందు కూడా చెప్పారు, మీరందరూ ఏ సంవత్సరాన్ని జరుపుకున్నారు, ఏ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు? సంస్కారం ద్వారా సంసార పరివర్తన పక్కానే కదా, జరుపుకున్నారు కదా, లేక మర్చిపోయారా? పిల్లలు ప్రపంచ పరివర్తన చేయాలని పక్కా సంకల్పం చేశారు. ప్రకృతి బాబాని ఇలా అడుగుతోంది, శుభ్రం చేసేందుకు నేను ఏర్పాట్లను చేస్తాను. కానీ శుభ్రం చేసేందుకు ఎవరైతే నిమిత్తులై ఉన్నారో వారు శుభ్రం చేస్తూ శుభ్రం చేయాలా వద్దా, త్వరగా చేయాలా నెమ్మదిగా చేయాలనా అనే ఆలోచనల్లో పడిపోతున్నారు. సందిగ్ధావస్థలో ఉన్నారు. మరి అటువంటప్పుడు నేనేం చెయ్యాలి అని ప్రకృతి అడుగుతోంది. అప్పుడు బాబ్దాదా ప్రకృతికి ఏమని జవాబిస్తారు? డబల్ విదేశీయులు చెప్పండి, కొంచెం ఎదురు చూడాలి. ఇది సరైన సమాధానం కాదు కదా. ఒకవేళ డబల్ విదేశీయులు ఎదురు చూస్తుంటే వారికి విమానం దొరకదు. బాబా అంటారు, ఇప్పుడైతే విమానం దొరికింది కదా, విమానంలో హాయిగా నిద్రపోతూ వచ్చారు కదా, విశ్రాంతిగా వచ్చారు కదా, మొత్తం సభలో ఎవరికైనా వచ్చేందుకు కష్టమైందా? చేతులెత్తండి. మా విమానం ఒకసారి తిరిగి వెళ్ళిపోయింది అని ఒకరు చెప్పారు. సమయానికైతే చేరుకున్నారు కదా, ఇది ధైర్యానికి చెందిన విషయం. కొంచెం భయపడిన వారు ఆగిపోయారు. వెళ్ళాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కనుక చేరుకున్నారు. కేవలం ఒక్క విమానం తిరిగి వెళ్ళిపోయింది అంతే కదా, అదేం పెద్ద విషయం కాదు. తర్వాత మంచిగా లభిస్తుంది. ఇప్పుడు ఇక ముందు ప్రకృతిని శుభ్రం చేసేవారిని ఆలోచనలో పడేయకండి. ప్రకృతిని శుభ్రం చేసే వాళ్ళను ఆలోచనల్లో పెట్టద్దండి. ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆలోచనలో ఉన్నారు. ఏం చెయ్యాలి, ఇలా చెయ్యాలనా వద్దా, సరిగ్గా ఉందా, సరిగ్గా కాదా, అవునా కాదా అనేది ఒక్కసారిగా స్పష్టం అవ్వాలి. ఏది చేయాలా, ఎలా చేయాలనేది స్పష్టమైపోవాలి. ఇది సత్యం, ఇది అసత్యం అని స్పష్టం కావాలి. ఆలోచిస్తున్నారు. మీరు ఈ సంవత్సరమును జరుపుకున్న కారణంగా ప్రకృతి అయితే ఏర్పాట్లను చేస్తోంది, ఇప్పుడు కూడా చేయిస్తోంది. కానీ స్థాపనకు నిమిత్తులుగా అయిన వారికి ఇప్పుడు ఏ విషయంలోనూ అది స్వయం గురించి కానీ ఇతరుల గురించి కానీ ఆలోచించటంలో సమయాన్ని పెట్టకూడదు. సమయం ఎక్కువ తీసుకోకూడదు. స్వయం గురించి కానీ ఇతరుల గురించి కానీ ఫటాఫట్ చేసేసేయాల. సంకల్పంలో రాగానే అది సరి అయినదా కాదా అని ఆలోచించాలా. నా ఆలోచనకు అది సరి అయినది అనిపించలేదు, ఎట్లా ఏమి నా ఆలోచన జరుగుతూ ఉంది అంటే నిమిత్తమైన వాళ్ళని అడగాల, చేయాలన్నా వద్దా అని చేసేసేయాలి. అంతవరకే. అంతేగాని చాలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, అది వెళ్ళిపోతుంది టైంలో అంతా. క్షణంలో స్పష్టమైన టచింగ్ ఉండాలి. బిందువుని పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? క్షణమే కదా. ప్రాక్టికల్ జీవితంలో బిందువుని పెట్టడానికి క్షణకాలం పడుతుందా? ఏ విషయంలో అయినా బిందువుని పెట్టడానికి లేదా బిందు రూప స్థితిలో స్థితం కావడానికి ఎంతకాలం పడుతుంది? క్షణకాలమేనా? ఏదైనా విషయం ఎదురుగా వచ్చిందనుకోండి, దానికి బిందువు పెట్టడానికి క్షణకాలం పడుతుందా? విషయం వచ్చింది, విఘ్నం వచ్చింది, సమస్య వచ్చింది, అనేక పరిస్థితులు వచ్చినాయి, అయినా బిందువు పెట్టగలుగుతానా క్షణంలో అని బాబా వాళ్ళు అడుగుతున్నారు. పాండవులకు క్షణం పడుతుందా? అప్పుడప్పుడు బిందువుని పెట్టడానికి పాండవులకు ఎంత సమయం పడుతుంది? శక్తులలో శక్తి ఉందా? పాండవులు నిజం చెప్పారు సమయం పడుతుందని. శక్తుల్లో శక్తి ఉందా? కాదు. ఇరువురు సత్యమైన వారు. ఎందుకంటే వారు ఇప్పుడు బిందువుని పెట్టచ్చు, మీరిప్పుడు పెట్టలేకపోవచ్చు. అందుకనే తేడా వస్తోంది. అంతేకాని అందరూ సత్యమైన వారు, సత్యమైన మనస్సు కలవారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. సత్యమైన మనస్సు ఉంటే సాహెబ్ అయిన బాబా రాజీ అవుతారు కదా. అచ్చా, ఈరోజైతే పాండవ భవనం హాల్ నిండిపోయింది. కింద కూడా కూర్చున్నారు.
కానీ కింద కూర్చున్న బాబా ఎదురుగా ఉన్నారు. మధుబనంలో బాబ్దాదా వచ్చారని దేశ విదేశాల్లోని పిల్లలందరూ ఇదే స్మృతిలో ఉన్నారు. తమ తమ దూరదేశ వృత్తి అనే దుర్బిణి ద్వారా చూస్తున్నారు. చూడండి బాబా ఏమంటున్నారు, మూడవ నేత్రం ద్వారా, బుద్ధి నేత్రం ద్వారా అందరూ చూస్తున్నారు. వారు కూడా ఇప్పుడు బాబా ఎదురుగా వస్తున్నారు. దూరంలో కూర్చొని ఉన్నా కూడా మనస్సు ద్వారా మధుబనంలో ఉన్నారు. ఈ సాకార వతనంలోని మీ సాధనాలైతే కింద మీద కావచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక దూరదృష్టి, దూరాందేశ దృష్టి ఎప్పుడూ పాడవ్వదు. సాధనాలు, సైన్స్ సాధనాలు, విమానాలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, అప్ అండ్ డౌన్ కావచ్చు, కానీ మీ యొక్క దృష్టి మాత్రం ఎప్పుడు దూరాందేశ దృష్టి, దూరదృష్టి మాత్రం ఎప్పుడు పాడవడానికి వీల్లేదంటున్నారు బాబా. బాబ్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సేవా కేంద్రాల్లోని పిల్లలు బాబాకు కనిపిస్తున్నారు. అచ్చా, దీపావళి జరుపుకున్నారా? సంగమయుగం ఉన్నదే ఉత్సవాలను జరుపుకునే యుగంగా. అంతర్ముఖులుగా అయ్యి అతీంద్రియ సుఖము యొక్క ఆనందాన్నైనా అనుభవించండి. లేదంటే సేవలో మహాదానులుగా అయ్యి ఆత్మలకు మహాదానాన్ని ఇస్తూ అయినా జరుపుకోండి. లేదంటే పరస్పర ఆత్మిక సంభాషణ చెయ్యండి, డ్యాన్స్ చెయ్యండి. సంబంధ సంపర్కాలలో ఒకరికొకరి విశేషతలను చూసుకోండి. విశేషత అనే సువాసనను తీసుకోండి. అండర్లైన్. మనం ఎంతెంత విశేషతలను చూసే సువాసన తీసుకుంటామో అంతంతే సంగమ యుగంలో అనేక సంస్కారాల రాశి అనేది జరుగుతుంది. సంబంధ సంపర్కాలలో ఒకరికొకరు విశేషతలను చూసుకోండి. విశేషత అనే సువాసనను తీసుకోండి. సదా ఉత్సవాలను జరుపుకోవడం. పోగొట్టుకునే సమయం సమాప్తమైపోయింది. పోగొట్టుకునే యుగమైతే కాదు కదా ఇది. ఇప్పుడు ఇది జరుపుకునే యుగం, సంపాదించుకునే యుగం, జమ చేసుకునే యుగం. ఏమన్నారు బాబా? సంగమ యుగము ఆనందాలని జరుపుకునే యుగము, మరియు అవినాశి సంపాదన సంపాదించుకునే యుగము, జమ చేసుకునే యుగం. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి విషయంలో దీన్నే చూస్తున్నారు, జరుపుకుంటున్నారు. ఏ రూపంలో అయినా సరే జరుపుకోవాల్సిందే. ఎందుకంటే పోగొట్టుకోవడము మరియు జరుపుకోవడము అన్న ఈ రెండింటి జ్ఞానము ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. కనుక పోగొట్టుకొని మళ్ళీ జరుపుకోవడానికి మహత్వం ఉంటుంది. బాబా ఏమంటున్నారు? పోగొట్టుకోవడము మరియు పొందడం. ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నామో అది దొరికిందంటే ఎంత ఆనందం అనిపిస్తుంది కదా. పోగొట్టుకున్న వస్తువు దొరికితే ఆ పోగొట్టుకోవడము ఈ సంగమ యుగంలోనే పొందుతాము. పోగొట్టుకున్నాము, ద్వాపర యుగం నుంచి పోగొట్టుకున్నాము, సంగమ యుగంలో దొరికింది కాబట్టి ఆ ఆనందం ఉంది. బాబా అంటారు, పోగొట్టుకోవడానికి బిందువుని పెట్టండి, ఇంకా పోగొట్టుకోవద్దండి. స్టాప్. పోగొట్టుకోవద్దు. ఒక్క సంకల్పాన్ని కూడా వేస్ట్ చేసుకోవద్దండి. సంపాదించే సమయంలో పోగొట్టుకుంటే ఇక సంపాదించేది ఎప్పుడు చెప్తారు కదా మామూలుగానే, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇప్పుడు సంపాదించక ఇంకేం 70 ఏళ్ళు వచ్చినాక సంపాదిస్తావప్ప అంటారు. అట్లా బాబా అంటారు, సంపాదించుకునే సమయంలో సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలా? తర్వాత అయితే సమయం దొరకదు కూడా. చెక్ చేసుకోండి. అన్ని ఖజానాల్లోకి అతిపెద్ద ఖజానా ఏది? అన్ని ఖజానాలు సమయం, సంకల్పం, శ్వాస, గుణాలు, శక్తులు, జ్ఞానం, యోగం, ధారణ, సేవ, తనువు, మనసు, ధనము, అన్ని సంకల్పాల అన్నింటికంటే అన్ని ఖజానాల్లోకెల్లా శ్రేష్టమైన ఖజానా సమయము, సంకల్పం యొక్క ఖజానా. బాబా అంటున్నారు, సంకల్పం, సమయం, జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. సమయము, సంకల్పము, జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. జ్ఞానమును వినిపించడము మరియు వినటము ఇది మొదటి స్టేజ్. కానీ జ్ఞానం అనగా నాలెడ్జ్ని ఏమంటారు? జ్ఞానాన్ని లైట్ మరియు మైట్ అంటారు, ప్రకాశము, శక్తి అంటారు. కనుక జ్ఞానము లేక నాలెడ్జ్కి అర్థమేమంటే సంకల్పాలు, మాటలు, కర్మలో ప్రకాశము మరియు శక్తి ఉండాలి. అప్పుడే నాలెడ్జ్ ఫుల్ అంటారు. మనసా వాచా కర్మణ
సంకల్పాలు, మాట, కర్మలో ప్రకాశము ఉండాలి, శక్తి ఉండాలి. నాలెడ్జ్ అంటే అదే కదా, నాలెడ్జ్ ఈజ్ లైట్ అండ్ నాలెడ్జ్ ఈజ్ మైట్ అంటారు. సో లైట్ మైట్ అంటే ప్రకాశము మరియు శక్తి. ప్రతి కర్మలోనూ ప్రకాశము మరియు శక్తి అనేది ఉండాలి. బాబా అంటున్నారు, కుమారీలు నాలెడ్జ్ఫుల్గా అయ్యేవారే కదా, కేవలం కోర్సు చెప్పేవారిగా, భాషణం చేసేవారిగా అవ్వకూడదు. బాబా ఏమంటున్నారు, కేవలం కోర్సు చెప్పేవాళ్ళుగా లేదా భాషణం చేసేవాళ్ళుగా కాకూడదు. వీటితో పాటు జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క సంకల్పాలు, ప్రకాశము, శక్తి యొక్క సంకల్పాలు, మాటలు, కర్మలు ఉండాలి. జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి సంకల్పాలలో, మాటలో, కర్మలో ఉండాలి. కుమారీలపై బాబ్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని ప్రేమ? తమ జీవితం గురించి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయించుకున్నారా లేదా నిర్ణయించుకోవాలనా? మంచిగా ఆలోచించుకున్నారా లేక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారా? పక్కాగా ఆలోచించుకున్నట్లయితే అభినందనలు. చూడండి, మీకు ఇంతమంది తయారైన హ్యాండ్స్ దొరుకుతారు. ట్రైనింగ్లో ఉన్న కుమారీలు చేతులెత్తండి. ఎంతమంది వచ్చారు? 80 మంది వచ్చారు. ఇప్పుడు ఎవరైతే సేవలో లేరో, సెంటర్ను సంభాళించటం లేదో వాళ్ళు చేతులెత్తండి, లెక్క పెట్టండి. సగం మంది ఉన్నారు. అచ్చా, ఇంతమంది హ్యాండ్స్ అయితే లభించారు కదా. కుడి భుజాలా లేదా ఎడమ భుజాలా? కుడి భుజాలుగా అవుతారు కదా. అచ్చా, కుమారీలు కదా. బాబ్దాదా కుమారీలకు సెంటర్ అనే ఇల్లును కూడా ఇస్తారు. మరియు వరుడైతే లభించేశాడు, బాబానే లభించినాడు. వరుడు బాబానే కదా. అచ్చా వర్ అచ్చా ఘర్. బాబా అంటున్నారు, ఎప్పుడూ ఇల్లు మరియు వరుడు రెండూ కావాలి. కుమారీలకు వరుడైతే లభించేశాడు, ఇప్పుడు ఇల్లు కూడా లభించింది, సెంటర్ లభించింది కదా. కుమారులకు కూడా లభిస్తుంది. మేము వెనుకగా ఎందుకుండాలి అని కుమారులు భావిస్తారు. మీరు వెనుకగా లేరు, ముందున్నారు. కుమారులు లేకుండా సేవ ఎలా జరుగుతుంది? ఏ సెంటర్లోనైనా చూడండి, ఒకవేళ కష్టపడి పనిచేసే కుమారులు లేకపోతే అక్కయ్యలు ఏమీ చేయలేరు కదా. ఇద్దరూ తప్పకుండా కావాలి. కనుక పాండవులకు కూడా పేరు ఉంది, శక్తులకు కూడా పేరు ఉంది, ఇరువురికి పేరుంది. అచ్చా, వర్తమాన సమయంలో మీరు దయాహృదయులై, దాతలై, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి. ఎవరొచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. మనసా సేవ ద్వారానైనా ఇవ్వండి, లేకపోతే శుభ భావనల ద్వారానైనా ఇవ్వండి. శ్రేష్ఠ సకాశునిచ్చే వృత్తి ద్వారా ఇవ్వండి. బాబా ఏమంటున్నారు? మనసా సేవ ద్వారానైనా ఇవ్వండి, లేదా శుభ భావనల ద్వారానైనా ఇవ్వండి, లేదా శ్రేష్టమైన సకాశుని శక్తినిచ్చే సేవనైనా చెయ్యండి. మొత్తానికైతే ఇవ్వాల్సిందే అని బాబా అంటున్నారు. ఎంత మనము ఇస్తా పోతామో అంత పొందుతా పోతాం కదా. ఇచ్చేదంటే తీసుకునేదే కదా, పెరుగుతుంది. ఇచ్చే వృత్తి, బాబా అంటున్నారు, సకాశునిచ్చే వృత్తి ద్వారా ఇవ్వండి. ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన మాటల ద్వారా ఇవ్వండి. మీ స్నేహ సంపన్నమైన సంబంధ సంపర్కాల ద్వారానైనా ఇవ్వండి. కానీ ఏ ఆత్మ కూడా వంచితంగా ఉండిపోకూడదు. దాతగా కండి, దయాహృదయులుగా కండి. వారు బాధలతో అరుస్తున్నారు. శాంతినివ్వండి, స్నేహాన్నివ్వండి, మనస్పూర్వక ప్రేమనివ్వండి, సుఖ కిరణాలను చూపించండి అని బాబా ముందు వారు తమ తమ భాషల్లో మొరబెట్టుకుంటున్నారు, అంటే వేడుకుంటున్నారు. మరి బాబా వాటిని ఎలా ఇవ్వాలి? పిల్లలైన మీ ద్వారానే ఇవ్వాలి కదా. మీరందరూ బాబాకి కుడి భుజాలు కదా. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే కుడి చేత్తోనే ఇస్తారు కదా. మీరందరూ బాబాకి కుడి భుజాలు కదా. పాండవులు కుడి భుజాలా? కుడి భుజాలైన మీకు స్మృతి చిహ్నం ఉంది. ఏ స్మృతి చిహ్నమో తెలుసా? విరాట్ రూపం యొక్క చిత్రాన్ని చూశారు. మరి అందులో ఎన్ని చేతులను చూపించారు? అది కుడి భుజదారులైన మీ చిత్రమే కదా. అందులో కుమారీల చిత్రము ఉంది. ఇప్పుడు కుడి భుజాలైన మీ ద్వారా బాబా ఇప్పుడు ఆత్మలకు సుఖశాంతుల అంచలిని ఇప్పిస్తారు. పాపం, వారికి దోసెడంతా కూడా ఇవ్వకపోతే ఎంతగా పరితపిస్తున్నారు.
ఇప్పుడు మీరందరూ హద్దు విషయాల నుండి దూరం అయిపోండి. హద్దు విషయాలలో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బేహద్దులేకి రండి, హద్దులోనే ఉండకండి. బాబ్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ వారు ఇక్కడ కూర్చొని ఉన్నా, సెంటర్లో కూర్చొని ఉన్నా, భారతదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా కానీ దయాహృదయ భావనతో ఇలా సూచనలు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ హద్దు విషయాలను బాబా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరిలోని హద్దు విషయాలను, హద్దు స్వభావ సంస్కారాలను, తర్వాత పిల్లాటతనాన్ని లేదా చతురతతో కూడిన సంస్కారాలను లేదా నిర్లక్ష్యం యొక్క సంస్కారాలను బాబ్దాదా చాలా సమయం నుండి చూస్తున్నారు. అండర్లైన్ ప్లీజ్. ఏం వింటున్నారు బాబా, ఏం చెప్తున్నారు? హద్దు విషయాలను, హద్దు స్వభావ సంస్కారాలను, పిల్లాటతనాన్ని, చతురతతో కూడిన సంస్కారాలను, బాబా కూడా తెలివినిచ్చే సంస్కారం, నిర్లక్ష్యం యొక్క సంస్కారాలను బాబ్దాదా చాలా సమయం నుండి చూస్తున్నారు. చాలా సమయం నుండి చూస్తున్నారు బాబా. కొంతమంది పిల్లలు అంతా బాగానే జరిగిపోతుంది, ఎవరు చూస్తారు, ఎవరికి తెలుసులే అని అనుకుంటారు. ఎంత నిర్లక్ష్యం చూడండి. కానీ ఇప్పటి వరకు బాబ్దాదా దయాహృదయులుగా ఉన్నారు కనుక అన్నీ చూస్తూ ఉన్నా కూడా, వింటూ ఉన్నా కూడా దయ చూపిస్తున్నారు. కానీ ఇలా దయాహృదయులుగా ఉండడం కూడా ఎంతవరకు అని బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు. ఎప్పటి వరకు? ఇంకా ఎక్కువ సమయం కావాలనా? ఇంకా ఎంతవరకు మీరు నిర్లక్ష్యంగా ఉంటారు? 60 ఏండ్లు వచ్చినా ఇంకా బొమ్మలాట ఆడుకుంటా ఉంటే చిన్న పిల్లలు ఆడుకున్నట్లుగా ఇంకా ఎంతవరకు ఆడుకుంటారు అని బాబా చెప్తున్నారు, అడుగుతున్నారు బాబా. ఇంకా ఎంత సమయం కావాలి అని బాబా అడుగుతున్నారు. కానీ అది కూడా ఇంకా ఎంతవరకు నేను టైం ఇచ్చేది మీకు? టైం దగ్గరికి వస్తూ ఉంటే కూడా, ఇట్లా ఫైనల్ ఎగ్జామ్ వస్తూ ఉంటే కూడా దగ్గరికి ఇంకా టైం కావాలా, ఇంకా పోస్ట్పోన్ అయితే బాగుంటుందంటే ఇంకా వాళ్ళంతే ఎప్పటికీ తయారు కారని అర్థం. ప్రకృతి కూడా ప్రశ్నిస్తోంది, మీరు సమాధానం ఇవ్వండి అని చెప్తోంది. ఇప్పటి వరకు కేవలం తండ్రి రూపమే నడుస్తోంది. టీచర్ రూపము మరియు సద్గురువుగా అయితే బాబా ఉన్నారు. ఇప్పుడు బాబా యొక్క తండ్రి రూపం నడుస్తోంది, క్షమాసాగరుని పాత్ర నడుస్తోంది. కానీ ధర్మరాజు పాత్ర నడిచినట్లయితే ఏం చేస్తారు? ధర్మరాజు పాత్రలో కూడా ఓహో పిల్లలు ఓహో అన్న మాటలే చెవుల్లో మారుమ్రోగాలి అని బాబ్దాదా ఇలా కోరుకుంటున్నారు. బాబా మీరు చెప్పనే లేదు, మేము తయారైపోయే వాళ్ళం కదా, చూడండి బాబాకి మనం చెప్పేది లాస్ట్లో అని మళ్ళీ మీరు తర్వాత బాబాకు ఫిర్యాదు చేయకూడదు. అందుకే బాబా అన్ని విషయాలు ఇప్పుడే చెప్తున్నారు. కనుక ఇప్పుడు హద్దుకు సంబంధించిన చిన్న విషయాలలో, స్వభావంలో, సంస్కారంలో సమయాన్ని పోగొట్టుకోవాకండి. నడుస్తున్నాము అని కాదు, అదంతా 2 రెట్లుగా, 3 రెట్లుగా, 100 రెట్లుగా జమ అవుతూ ఉంటుంది. అండర్లైన్. అయిపోతుందిలే, కాన్లే, చూస్తాంలే, ఎవరు చూస్తున్నారులే అనుకుంటే ఒకటికి 2 రెట్లుగా, ఒకటికి 3 రెట్లుగా, ఒకటికి 100 రెట్లుగా ఖాతా జమ అవుతూ పోతుంది. జరిగిపోదు, సరిపోతుందిలే అనుకోవాకండి. అందువల్ల మనస్సులో దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి. హద్దు నుండి బేహద్ వృత్తి, దృష్టి, కృతిని తయారు చేసుకోవాల్సిందే. బేహద్ ఆలోచనలు, బేహద్ దృష్టి, బేహద్ కృతి తయారు చేసుకోవాల్సిందే. కనుక తయారు చేసుకోవాల్సి వస్తుందని బాబ్దాదా అంటున్నారు. తయారు చేసుకోవాల్సి వస్తుందని ఈరోజు చెప్తున్నారు. మళ్ళా తర్వాత ఏమంటారు? టూ లేట్. సమయాన్ని చూడండి, సేవను చూడండి, సేవ వృద్ధి అయితో పోతోంది. సమయం ముందుకు పరుగులు తీస్తూ పోతోంది. కానీ సమయం హద్దులో ఉన్నారా లేదా బేహద్దులో ఉన్నారా? కానీ స్వయం హద్దులో ఉన్నారా లేదా బేహద్దులో ఉన్నారా? బాబా అడుగుతున్నారు. హద్దు విషయాల వెనుక మీరు పరుగులు తీయకండి. అప్పుడు బేహద్దు వృత్తి, స్వమాన స్థితి మీ వెనక పరుగులు తీస్తుంది.
ఎంత మంచిగా చెప్తున్నారు. మనం హద్దు నుండి దూరం అయితే ఆటోమేటిక్గా బేహద్దు వృత్తి, బేహద్దు స్థితి మీ వెనక వస్తుంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏదైతే చేశారో దాన్ని చూసి బాబ్దాదా సంతుష్టంగా ఉన్నారు మరియు ప్రశంసలను కూడా ఇస్తున్నారు. బాబా పొగుడుతున్నారు. కానీ ఇప్పుడు సేవలో అనుభూతి చేయించాలి. దీపం పైన దీపం పురుగులను బలి చెయ్యాలి. సహయోగులుగా చేసినా, సహచరులుగా చేసినా, ఎలా తయారు చేసినా ఇప్పుడు అనుభూతి ఖజానాను తెరవండి. అచ్చా, ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయే దీప పురుగులాగా అవ్వకూడదు. అనుభూతి యొక్క కోర్సును చేయించడం ద్వారా పక్కా దీపం పురుగులుగా అవుతారు. అచ్చా, చాలా బాగుంది. స్వర్గంలాగా ఉంది. ఇదే యథార్థ జ్ఞానం, నాలెడ్జ్ అని ఇంతవరకు అనుభూతి చెందారు. చాలా బాగా చెప్తారు. ఇది స్వర్గమప్ప అని ఇప్పటి వరకు అయితే అనుకున్నారు. కానీ బాబా ఏమంటున్నారు, ఇంతవరకు సేవ రిజల్ట్ మంచిగా ఉంది. ఇప్పుడు అనుభూతి స్వరూపులుగా అయ్యి అనుభవం చేయించండి. ఇంపార్టెంట్ ఏమిటంటే నేను అనుభవం చేస్తూ ఇతరులకి కూడా ఆ అనుభవాన్ని చేయించండి. అనుభవం చేసుకునేవారనగా బాబాతో డైరెక్ట్ సంబంధాన్ని పెట్టుకునేవారు. అటువంటి అనుభవి దీపం పురుగులను తయారు చెయ్యండి. సహయోగులుగా చేశారు, అందుకు అభినందనలు. ఇంకా ఎక్కువ మందిని తయారు చేయండి. ఇదే సరైన స్థానము. ఇక్కడి నుండి ప్రాప్తి లభిస్తుంది అని ఇంతవరకైతే ఒప్పుకుంటున్నారు. కానీ బాబాతో సంబంధాన్ని జోడింప చెయ్యండి. ఇంకా ఎప్పటికీ వాళ్ళు ప్రాప్తిని పొందుతారు. వారు దీపం వెనకే తిరుగుతూ ఉండాలి. కనుక ఈ సంవత్సరం విశేషంగా బాబ్దాదా సేవలో అనుభూతి చేయించే కోర్సుని చేయించాలని బాబా కోరుకుంటున్నారు. దీని ద్వారానే సాక్షాత్కారం